అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలం ఎల్లాయపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి నమ్మబలికించి తక్కువ రేటుకే మేలిమి బంగారం ఇస్తామంటూ ఆశ చూపి అతని వద్ద నుంచి 18 లక్షల రూపాయలు వసూలు చేసుకుని ఉడాయించిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 3 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. దీనిపై ప్రెస్ మీట్ పెట్టిన డీఎస్పీ చైతన్య ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఓబులవారిపల్లి మండలంలోని ఎల్లాయపల్లి గ్రామానికి చెందిన చేకూరి రమణయ్య దగ్గరకు 3 వ్యక్తులు వెళ్లి తక్కువ రేటుకే మేలిమి బంగారం ఇస్తామంటూ ఆశ చూపించి అతని వద్ద నుంచి 18 లక్షల రూపాయలు తీసుకుని ఉడాయించడంతో తేరుకున్న రమణయ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందని డీఎస్పీ అన్నారు. అయితే నేడు రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద తచ్చాడుతున్న 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా రమణయ్య కేసులో నిందితులని తేలిందని చైతన్య అన్నారు. పట్టుబడ్డ 3 వ్యక్తులు ముంతల వెంకటేష్, పర్వతాల సురేంద్ర, మాచాం రెడ్డెప్పల నుంచి 14,50,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి నేడు కోడూరు జూనియర్ సివిల్ జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ చైతన్య వెల్లడించారు. ఓబులవారిపల్లి మండలం ఎల్లాయపల్లి గ్రామంలో చేకూరు రమణయ్య అనే వ్యక్తికి మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేటుకి మేలిమి బంగారం ఇస్తామని నమ్మించి మోసం చేసిన అతను వద్ద నుంచి 18 లక్షల రూపాయలు కాజేసినటువంటి కేసు గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అతనితో ఫ్రెండ్షిప్ చేసి నమ్మిస్తారు. మీకు మార్కెట్ రేట్ 62 లక్షలు ఉంటే కేజీ బంగారం మీకు 30 లక్షలకి ఇస్తామని చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా వాళ్ళ ఇంటికి వచ్చి ఫ్రెండ్షిప్ పెంచుకొని ఇంటికి వచ్చాక అతను క్యాష్ చూపించమని అడిగితే ఇతను 18 లక్షలు చూపిస్తే ఇతన్ని బెదిరించి భయపెట్టి అక్కడి నుంచి ఈ క్యాష్ తీసుకొని ఆ 3 వ్యక్తులు కూడా పరారవడం జరుగుతుంది. ఆ 3 వ్యక్తుల ముద్దాయిల పేర్లు పర్వతాల సురేంద్ర, మాచం రెడ్డప్ప మరియు ముంతాల వెంకటేష్. ఈ 3 కూడా మదనపల్లి పలంనేరుకు సంబంధించిన వ్యక్తులు. దీనిలో భాగంగా ఎస్ఐ గారు కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఓవిపల్లి ఎస్ఐ గారు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు కేసు దర్యాప్తు చేయడం జరిగింది. అలాంగ్ విత్ సిఐ సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తన సిబ్బందితో టెక్నికల్ అనాలిసిస్ అంతా కూడా ఎవిడెన్స్ అంతా కూడా అనాలిసిస్ చేసి ముద్దాయిలందరినీ కూడా పట్టుకోవడం జరిగింది.